హాయ్, వెల్కమ్ టు ఆర్టీవీ. తుఫాన్లు వణికిస్తున్నాయి, భూకంపాలు భయపెడుతున్నాయి, వరదలు ముంచెత్తుతున్నాయి. చూస్తుంటే యుగాంతం దగ్గరలో ఉందన్న అనుమానం కలగక మానదు. 2024 ఆరంభం నుంచి ప్రకృతి ప్రకోపం కనిపించింది. యూకే వరదలతో మొదలైన ప్రకృతి దాడి మొన్న కజకిస్తాన్, నిన్న దుబాయ్, ఇవాళ చైనా వరదల వరకు కొనసాగుతుంది. ఇది ఇక్కడితో ఆగిపోదు. ముందు ముందు మరిన్ని విపత్తులు తప్పవన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ వరదలకు కారణమేంటి? ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ దేశాలకు వరదలు ఎలా అతలాకుతలం చేశాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతి శక్తి ముందు మానవ శక్తి పరిమితం మాత్రమే. ప్రపంచంలోని అగ్రదేశాలను, డబ్బున్న దేశాల్లో ప్రకృతి సృష్టిస్తున్న బీభత్సం చూస్తే ఈ విషయం అంగీకరించక తప్పదు. ఈ భూమండలంపై ప్రతి నెల తనదేనని నిత్యం ప్రత్యర్థులను రెచ్చగొట్టే చైనాను వరదలు ముంచెత్తుతున్నాయి. వారం రోజులుగా గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో భారీగా వానలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో ఇప్పటికీ పలువురు మృత్యువాత పడగా మరికొందరు గల్లంతయ్యారు. దాదాపు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఏప్రిల్ 16న దుబాయ్లో భారీ వర్షం కురిసింది. ఇది వినాశకరమైన వరదలకు దారితీసింది. ఈ వరదలతో దుబాయ్తో పాటు షార్జా నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎమిరాటీ నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ ప్రకారం ఇది 75 సంవత్సరాలలో దేశంలో అత్యంత తీవ్రమైన వర్షపాతం. ఒక్కరోజే 142 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఈ విపత్తులో 4 ప్రాణాలు కోల్పోయారు. ఇది ఖచ్చితంగా మానవ తప్పిదం వల్ల కురుస్తున్న భారీ వర్షాలే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యుఏఈ ఎప్పటి నుంచో క్లౌడ్ సీడింగ్ చేస్తుందని, ఆ ఫలితమే ఇప్పుడు ఇలా కనిపిస్తుందని అమెరికా సైతం అంచనా వేసింది. అటు భారీ వర్షాలతో ఈ ఏడాది ఒమన్ సైతం అతలాకుతలమైంది. ఒమన్లో వరదల కారణంగా 19 మంది మరణించారు. ఏప్రిల్ 19న కెన్యాలో కురిసిన భారీ వర్షానికి వరదలు సంభవించాయి. ఈ వరదలకు 13 మంది బలయ్యారు. ఐక్యరాజ్య సమితి ప్రకారం 15,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ వర్షాలు జూన్ వరకు కురుస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఏప్రిల్ 15న కజకిస్తాన్తో పాటు రష్యాలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఇది 125,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లేలా చేసింది. ఏప్రిల్ 12న భారీ వర్షంతో పాటు ఆకస్మిక వరదలు ఆఫ్ఘనిస్తాన్తో పాటు పాకిస్తాన్ను ముంచెత్తాయి. ఈ ఘటనలో 130 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. వరదల కారణంగా వ్యవసాయానికి అపార నష్టం వాటిల్లింది. ఇక ఈ ఏడాది జనవరి ప్రారంభంలో యునైటెడ్ కింగ్డమ్ భారీ వరదలను ఎదుర్కొంది. ఇక ఏప్రిల్ మొదటి వారంలోనూ యూకేను వరదలు ముంచెత్తాయి. జనవరి నుంచి ఏప్రిల్ ఈ 4 నెలల్లోనే 300కు పైగా వరద హెచ్చరికలను జారీ చేశారు అక్కడి వాతావరణ శాఖ అధికారులు. గ్లోబల్ వార్మింగ్, సముద్ర మట్టం పెరుగుదల లాంటివి వరదలకు కారణమవుతున్నాయి. ప్రకృతి ఉపద్రవాలకు మానవ తప్పిదాలు ఒకదానికొకటి తోడవుతున్నాయి. మనకు ఊపిరి ఇచ్చే వాయువును కూడా కాలుష్యభరితం చేస్తున్నాం. స్వచ్ఛ జలాలున్న నదులను చెత్త కుండీలుగా మారుస్తున్నాం. పట్టణీకరణ, పారిశ్రామిక విప్లవం, అడవుల నరికివేత, వనరుల విధ్వంసం, మితిమీరిన ప్లాస్టిక్ వాడకం ప్రకృతిని నాశనం చేస్తున్నాయి. ప్రకృతి ప్రకోపిస్తే అది చేసే విలయతాండవం అన్నిటా భయకంపితం. సర్వం వినాశనం, సృష్టి మనుగడే శూన్యం. అందుకే ఈ విశ్వంలో జీవరాశులు అన్నింటి మనుగడకు మూలమైన భూమిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో మరిన్ని విపత్తులు తప్పవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.